నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బండ్లమూడి గార్డెన్స్ లో 3 రోజుల పాటు జరిగిన ధృతి B2 ఎక్స్పో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎక్స్పో హెడ్ శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏర్పాటు చేసిన మొదటిసారే మంచి ఫలితం దక్కిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సుమారు 160 స్టాల్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్స్పోలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సుమారుగా 160 పైసలు కంటే స్టాల్స్ తోటి మేము అనుకున్న దానికన్నా కూడా మించిపోయి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్ని స్టాల్స్ కూడా రకరకాల అంటే విద్య నుంచి అంటే వైద్యం, వ్యాపారం, వీటితో పాటు రకరకాల పారిశ్రామిక ఉత్పత్తులు, చిన్న కారు పారిశ్రామికవేత్తలు, ఎంతో స్త్రీ శక్తి, మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకర్సు, ఇలా వివిధ విభాగాలకు చెందిన వాళ్ళందరూ, ఫుడ్ ఇండస్ట్రీస్, ఫుడ్ స్టాల్స్, అలాగే ఆటోమొబైల్స్, వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి సమాహారంతో ఏర్పడ్డ గుంటూరు చరిత్రలో అతి పెద్ద ధృతి B2 ఎక్స్పో అండి. ఇది బిజినెస్ టు కస్టమర్స్ అనుకుని మేము మొదలుపెట్టి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా గుంటూరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రాజెక్టుగా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ PG కాలేజీ. తురకపాలెం మిస్టరీ మరణాల బాధితులకు న్యాయం చేయాలని విరసం ఐక్యవేదిక నాయకులు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. గత ఏడాది తురకపాలెంలో మిస్టరీ మరణాలు జరిగాయని విరసం ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బూసి వెంకట్రావు తెలిపారు. అయితే కేవలం 20 మందికి మాత్రమే 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. నష్టపరిహారం అందని తురకపాలెం మృతులందరినీ జాబితాలో చేర్చి 25 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తురకపాలెం బాధిత కుటుంబాలకు ప్రత్యేక డిజాస్టర్ పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, కొప్పుల సురేష్ బాబు, దార్ల అర్జున్, మక్కెన ఆనంద్, బాబురావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ సుమారు 40 మంది చనిపోతే 20 మందికి అది కూడా 5 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇచ్చి కొంతమందికి వితంతు పెన్షన్ శాంక్షన్ చేశారు. పక్కనే తిరుపతిలో తొక్కిసలాట్లో జరిగిన మరణాలకి 25 లక్షలు ఇచ్చింది ప్రభుత్వం, ఇక్కడ 5 లక్షలే ఇచ్చింది. ఇంకా 2024 డిసెంబర్ నుండి 2026 జూన్ వరకు చనిపోయిన వాళ్ళ జాబితా మొత్తం చూస్తే 40 మంది. దాంట్లో 22 తీస్తే ఇంకా 18 మందిని ప్రభుత్వం ఈ మిస్టరీ మృతులుగా లెక్కల్లోకి తీసుకోలేదు. వారికి కూడా కలుషిత నీటి వల్ల వచ్చినటువంటి బ్యాక్టీరియాతో వచ్చినటువంటి వ్యాధి వల్లనే చనిపోయారు. వాళ్ళకు కూడా నష్టపరిహారానికి అర్హులు కాబట్టి వారిని కూడా జాబితాలో చేర్చమని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రతిపాడు మండలం యనమదల ఉన్నత పాఠశాల 1985-86 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం JKC కళాశాల రోడ్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. 4 దశాబ్దాల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా తమ జీవితాలకు మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞాపికల అందచేతతో వేడుక సందడిగా సాగింది. స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ఏటా సమ్మేళనం నిర్వహించాలని, పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఎం వెంకటేశ్వరరావు, ఎం హరిబాబు, కె సాంబశివరావు, జి విజయలక్ష్మి తెలిపారు. ఈ విధంగా ఇట్లా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అదే ఆ రోజేమో బాలలమే, ఇప్పుడేమో అందరూ ఎవరికాళ్ళు బాధ్యత గల కుటుంబాల్లో ఉండి ఎవరికాళ్ళు వయసు రీత్యా 55, 52, 53 ప్రతి ఒక్కళ్ళు 50 సంవత్సరాలు పైబడ్డాకే కలుసుకోవడం జరిగింది. ఈ కలయిక అనేది రాబోయే రోజుల్లో కూడా మా జీవితంలో ఉన్న అన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా కలుసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు అందుబాటులో ఉన్న టీచర్స్ని, మా స్టూడెంట్స్ని, మిత్రుల్ని మొత్తాన్ని కలిపి గ్రూప్గా ఏర్పాటు చేసుకొని ఇలా మేము రీయూనియన్ పెట్టుకున్నాం. ఈ రీయూనియన్ సార్ చెప్పుకుంది ఏంటంటే టీచర్స్ని ఘనంగా సన్మానించుకోవాలని, ప్లస్ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క సంవత్సరం కనీసం ఒకసారైనా మీట్ అవ్వాలని, మాలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకోవాలని, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి
ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కలవాలని ఇది ఎంతో ఆనందంగా ఉంటుందని డిఎస్సి అవకతవకలపై విచారణ జరిపించాలని వైసీపీ ఆందోళన కొనసాగిస్తూనే ఉంది. 3 రోజుల పాటు దీక్షలు నిర్వహించిన నేతలు ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. శంకర్ విలాస్ నుండి లాడ్జెస్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య మాట్లాడుతూ డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో పూర్వంలాగా పాల్గొవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకురండి, వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు. పోనీ ఈ జీవో నాటి అట్టి పెట్టారంటే మొత్తం పని అంతా అయిపోయింది. 2 జీవోలు మళ్ళీ రద్దు చేశారు. రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రావాలన్నారు. మళ్ళీ ఎందుకు చేశారు? ఇది స్కామ్ కాదా? ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి ఎత్తుగడ కాదా? ఈ ఎత్తుగడకు సమాధానం చెప్పమంటే చర్చకు వస్తామంటారు. ఈ మెగా డిఎస్సీలో 2025లో ఏ విధంగా అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా అవినీతి జరిగిందో దానికోసం ఏ విధంగా 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నామో, వాళ్ళ తరఫున మాట్లాడుతున్నామో, ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా స్పందించటం లేదు. ఎవరు మాట్లాడితే ఏం మాట్లాడితే మాకెందుకులే, మేమేం చేసినా కూడా వాళ్ళు మాట్లాడినా మేము పట్టించుకోము, మా చెవులకి అవన్నీ రావు అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిఆర్ఓ కాజావలికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. లేమల్ల గ్రామంలోని సీతారామస్వామి దేవస్థానం భూమిని కొందరు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి గుంటూరుకు చెందిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని దేవాలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిరంగపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం 24 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని ఎంఆర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. వెంటనే కాలేజీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేమలే గ్రామంలోని శ్రీ సీతారామ మందిరం సంబంధించిన ఎకరం భూమి తాడికొండ మండలంలో మోతరక రెవెన్యూలో 185-3 సర్వే నెంబర్లో భూమిని కొంతమంది అన్యాక్రాంతం చేసుకొని దొంగ పత్రాలను సృష్టించి నిన్న 7/8/2026 నాడు గుంటూరు నగరానికి చెందిన పులిపాటి రమేష్ అనే వ్యక్తి అతి తక్కువ అక్కడ 1,20,00,000 రూపాయలు ఉన్న రేటుని 40 లక్షలకే కొనుగోలు చేసి రామురారు భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనిపై మేము డిసెంబర్ నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఆర్డీఓ గారిని కలిసాం, పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, గుంటూరు జిల్లా ఆర్డీఓ గారిని కలిసాం, తాటికొండ ఎంఆర్ఓ గారిని అనేకసార్లు కలిసాం, తాటికొండ విఆర్ఓ గారిని ఒక 20 మోతరకు విఆర్ఓ గారిని ఒక 20 సార్లు కలిసాం. అధికారులు ఎవరూ కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడం వల్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్సీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. మంగళగిరిలోని తన ఇంటిని ఏఆర్ కానిస్టేబుల్ సాంబశివరావు ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్ మస్తాన్వలి ఫిర్యాదు చేశారు. 5 సార్లు కేసులు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో కామినేని సాంబశివరావు అనే కానిస్టేబుల్ నా ఇల్లు కబ్జా చేసి నన్ను భార్య బిడ్డలను కొట్టి అతని మీద 5 ఎఫ్ఐఆర్లు అయినాయి మంగళగిరి టౌన్లో పోలీస్ స్టేషన్లో. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దయచేసి అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అద్దెకిచ్చాను సార్. ఏమో 6 నెలల నుంచి సార్. 2020లో ఇచ్చాను సార్. నేను అప్పుడు రిటైర్డ్ అయ్యాను. చేసి ఫేక్ సర్టిఫికెట్లు సంపాదించి ఫేక్ డాక్యుమెంట్లు నా మీద దౌత్యం చేసి నా భార్య బిడ్డలను కొట్టి నా సామాన్ బయటేసి అది అతని మీద మంగళగిరి సిఐ గారు 5 ఎఫ్ఐఆర్లు చేశారు. అయినా సరే నాకు న్యాయం చేయలేదు. చివరి రోజున బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతున్న ధృతి B2 ఎక్స్పో కార్యక్రమానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, గాద వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎక్స్పో ద్వారా గుంటూరులోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తమ ఉత్పత్తులు, సేవలను పరిచయం చేసుకునేందుకు మంచి వేదిక లభించిందన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా యువతలో వ్యాపార ఆలోచనలను పెంచడం జరుగుతుందన్నారు. యువతకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించి గుంటూరును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ ఎక్స్పో ఉపయోగపడుతుందన్నారు.
రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొమ్మమూరు శ్రీధరబాబు, కార్యదర్శి భీమవరపు హేమంత్ కుమార్, కన్వీనర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు దేశాల్లో ఆ స్వాతంత్రం వచ్చేప్పటికీ అది చాలా మంచి దేశం. సౌత్ కొరియా చాలా డౌన్ ట్రెండ్ నడుస్తున్న దేశం. బట్ అక్కడున్న పొలిటికల్ లీడర్షిప్ ఘనాలో వాళ్ళు అండర్డెవలప్ అయ్యారు. తర్వాత లేటర్ ఆన్ బై దిస్ టైం సౌత్ కొరియా ఇప్పుడు ఇంటర్నేషనల్గా చాలా రిచ్ కంట్రీ. దానికి కారణాలు ఏంటి? ఎట్లా వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ ఎట్లా సౌత్ కొరియాని ముందుకు తీసుకెళ్ళింది, ఘనాని అప్పటికే బాగున్న కంట్రీని ఇంకా కిందకి ఎలా తీసుకెళ్ళింది అని ఆయన ఒక పెద్ద స్టడీ చేశారు. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బిజినెస్ నెట్వర్కింగ్లో గుంటూరు ఖ్యాతి, గుంటూరు గొప్పతనం ఒకప్పుడుది కనుమరుగైపోతే మళ్ళా కొత్తగా ఇవాళ, ఎందుకంటే ఎప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని వస్తూ ఉంటాయి. ఒకప్పుడు గుంటూరు అంటే పేరుగాంచినటువంటి టొబాకో, స్పిన్నింగ్ మిల్స్, కొన్ని వేల మంది ఉద్యోగాలు చేసేటటువంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ కనుమరుగైపోతున్నటువంటి తరుణంలో నిజంగా అప్పుడే మాణిక్రామ్ కూడా అన్నాడు, అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటటువంటి నిజంగా గుంటూరులో ఏమన్నా ఇవాళ రాజధాని పక్కనే ఉంది, రాజధాని అని చెప్పుకుంటున్నాం. కానీ ఒక 1000 మందికి ఒక 500 మందికి ఇవాళ ఇచ్చేటటువంటి కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో నాకైతే కనిపించట్లేదు ఉన్నపోయిన తర్వాత. అలాంటి తరుణంలో ఇవాళ స్విగ్గీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బి ముత్యాలరావు మాట్లాడుతూ నగరంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యానికి పలు దఫాల వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదన్నారు. పైగా సమ్మె చేస్తున్న స్విగ్గీ కార్మికుల ఐడీలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. వెంటనే యాజమాన్యం స్విగ్గీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విగ్గీ రైడర్స్ పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని స్విగ్గీ యాజమాన్యానికి అలాగే కార్మిక శాఖ అధికారులకి గత నెల 17వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. యాజమాన్యం ప్రతినిధులు ఆ సమస్యలను పరిష్కారం చేసేదానికి చర్యలు తీసుకోకపోగా ఈరోజు గుంటూరు నగరంలో పనిచేస్తున్నటువంటి స్విగ్గీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే సమ్మె చేస్తున్న కార్మికుల దగ్గరకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీ ఐడీలు బ్లాక్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. మేము చట్ట ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చి 21 రోజుల తర్వాత సమ్మె చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారానికి ఎప్పటికైనా యాజమాన్య ప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. లేకపోతే 2 రోజుల తర్వాత ఈ సమ్మెని ఉధృతం చేస్తాం. తీవ్ర స్థాయిలో సమ్మెలో మొత్తం గుంటూరు నగరంలో ఉన్న కార్మికులందరూ పాల్గొంటారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి స్విగ్గీ యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తాం. సౌమ్య నర్సింగ్ కళాశాల విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్ సమీర్ చంద్రను సస్పెండ్ చేయాలంటూ ఏఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మాట్లాడుతూ ప్రిన్సిపల్ సమీర్ చంద్ర ప్రతి చిన్న విషయానికి అసభ్యంగా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు, వైద్యాధికారులకు ఫిర్యాదు చేశామని, బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస వసతులు ఏర్పాటు చేయడం లేదని, సౌమ్య నర్సింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ యశ్వంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. ఒకరోజు ఇలా డ్యూటీకి వెళ్తుండగా ఒకరోజు ఒక అమ్మాయి, మాణిక్యం అనే అమ్మాయికి ఫీవర్ వచ్చింది. తను రూమ్లో పడుకొని ఉండిపోయేసరికి ఏడుస్తున్నసరికి నేను అప్పుడే నాకు బాగాలేదని పడుకున్నాను. ఏడుస్తుందని అక్క వాళ్ళు పిలిచేసరికి వెళ్ళి చూశాను. ఫీవర్ 102.5 ఉంది. ఇంకా అలా అని చెప్పి నేను మేడంకి చెప్పాను. మేడంకి చెప్తే అయితే ఏం చేయమంటావు అని చెప్పన్నారు. ఈ మాట వెళ్ళి మళ్ళీ మమ్మల్ని పట్టించుకోవట్లేదని మేము సార్కి చెప్తే సార్ మాట్లాడతానన్నారు. అది కాక దాని తర్వాత మళ్ళీ మేడం సార్ పిలిచారు. పిలిచి ఏమన్నారని నువ్వు అంత కోపం రావాలి అని పచ్చిబూతులు మాట్లాడేశారు అక్కడ నన్ను. ఇంకా నేను ఏడుస్తున్నాను. కనీసం మేడమ్స్ 2-3 అక్కడ ఉన్నారు, కానీ కనీసం ఏంటి సార్ ఆడపిల్లల్ని మాట్లాడే పద్ధతేనా అది అని చెప్పి ఒక్క మాట కూడా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతో దూషించి ఆడపిల్లలను కూడా చూడకుండా ఎలా పడితే అలా బూతులు మాట్లాడటం చాలా బాధాకరం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున
గత 2-3 రోజుల క్రితం నుంచి ఈ విషయం సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికీ ఏ అధికారులు ఆ సౌమ్య నర్సింగ్ కళాశాలను విజిట్ చేయలేదు, ఎవరిపైన చర్యలు తీసుకునే పరిస్థితి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. 1950 రాష్ట్రపతి ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలంటూ క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన తెలిపారు. గుంటూరు పట్టణంలోని క్రైస్తవ సమాఖ్య సంఘ నాయకులు, దళిత నాయకుల ఆధ్వర్యంలో జాతీయ క్రైస్తవ నిరసన దినం నేషనల్ బ్లాక్ డేని పాటించారు. ఈ సందర్భంగా ఎస్సీ-బీసీ కమిషన్ సెక్రటరీ రెవ ఫాదర్ నుదురుపాటి చంద్రమోహన్ మాట్లాడుతూ, క్రైస్తవ మతం స్వీకరించిన దళితుల ఎస్సీ హోదా రద్దు చేస్తామనడం మత స్వేచ్ఛను హరించడమే అన్నారు. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాలకు మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదనే నిబంధనను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్, చుక్కా చంద్రపాల్, పాస్టర్ సతీష్ బాబు, వాసిమళ్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మతం మారితే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు బుద్ధులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎస్సీ స్టేటస్ ఉండదు అని ఆనాడు ఆర్డినెన్స్ పాస్ చేశారు. అయితే కాలక్రమంలో 1956లోనే సిక్కులకు యొక్క హోదాను కల్పించారు, ఎస్సీ హోదాను. మతం మారినా పర్వాలేదు, హోదాను కల్పించారు. ఆ తర్వాత అనేక పోరాటాల తర్వాత 1990లో బౌద్ధులకు కూడా ఈ యొక్క వెసులుబాటును, రిజర్వేషన్ కల్పించారు. కానీ దళితులైన క్రైస్తవులకు, ముస్లింలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆనాటి నుండి కూడా 1950 నుండి కూడా క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, దళిత నాయకులు అందరూ కూడా అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పోరాటం అనేది పార్లమెంట్ను కదిలించలేకపోతుంది, నాయకులను అది అమలు చేయలేకపోతుంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.